అస్మిత్ రెడ్డి గారు ఈయన 52 రోజులు ఉన్నారంట. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ అధ్యక్ష, ఇప్పుడు నా పైన మా తండ్రి గారి పైన దాదాపు 150 నుంచి 200 కేసులు ఉన్నాయి అధ్యక్ష. మేము మా పైన పెట్టిన కేసుల గురించి అయితే మేమేం అడగట్లేదు తీయమని. అమాయకులు అధ్యక్ష, ఎవరైతే వాళ్ళ తండ్రి గారు కేవలం మన జెండా పట్టాడని చెప్పి వేసవికాలంకి సెలవులకి ఇంటికి వస్తే వాళ్ళ సీట్ లేకుండా చేశారు అధ్యక్ష అదే కాలేజ్లో. అదేవిధంగా ఒక ఉద్యోగి, ఒక టెక్నాలజీ ఐటీ కంపెనీకి పనిచేసే ఉద్యోగి కూడా మన ఊరికి వచ్చినాడని చెప్పి వాళ్ళ తండ్రి గారు మాతో ఉంటారని చెప్పి ఉద్యోగం పోయే విధంగా చేశారు. నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, మీ ద్వారా ఈ అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు ఉన్నాయి, అవి తొందరగా రివ్యూ చేసి వాళ్ళ కేసులు తీసే విధంగా చూడండి అధ్యక్ష అని కోరుతున్నాను. ఇంకొకటి అధ్యక్ష, గతంలో తాడిపత్రిలో వికే చైతన్య అని చెప్పి డిఎస్పీగా పనిచేశారు. ఆ టైంలో ఒక లాకప్ డెత్ జరిగింది అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబాన్ని మబ్బుపెట్టి అది లాకప్ డెత్ కాకుండా ఒక న్యాచురల్ డెత్ అని చెప్పి చూపించి ఆ కేసు కొట్టేశారు అధ్యక్ష. మొన్నటికి మొన్న ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబాన్ని పట్టుకొని వాళ్ళు మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చినాక మళ్ళా కేసు రీఓపెన్ చెప్పి మేము మన డీజీపీ గారికి అందరికీ అందజేశాం అధ్యక్ష. కానీ ఆ కేసు అక్కడితో ఆగిపోయింది. ఇంత మాత్రం మూమెంట్ లేదు. నేను మంత్రి గారిని అడిగేది ఒకటే, దయచేసి ఈ 2 దానిపైన దృష్టి సాగించి మా వారికి కొంచెం విముక్తి కలిగే విధంగా చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మా కుటుంబం పైన 60 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా మా పైన ఎప్పుడు కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆర్మ్స్ యాక్టు 307 కేసులు పెట్టినారు. ఏదో హైకోర్టులో మా కుటుంబం పైన వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రోజు వైసీపీ టైంలో కూడా మాకు హైకోర్టులో రిలీఫ్ వచ్చింది. మా బెయిల్ రద్దు కోసము ఆయన సుప్రీంకోర్టుకు పోయినారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 60 లక్షల డబ్బు ఖర్చు పెట్టి మా బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు పోయినారు. ఆ రోజు ఏదో దేవుని దయ వల్ల సుప్రీంకోర్టులో కూడా మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము బయటపడినాం. లేకపోతే 3 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చు మేమందరం కూడా. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా, ఈరోజు వైసీపీ టైంలో పెట్టిన కేసులు అన్నీ కాదు. రాయలసీమలో కానీ, అన్నమయ్య జిల్లాలో కానీ, ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అప్పుడుండే ఎంపీ గారు కానీ, ఈరోజు పోలీసు వాళ్ళు అప్పుడు తెలివిగా ఏం చేశారంటే వైసీపీ ప్రభుత్వంలో ఛార్జ్షీట్ వేసేసినారు అధ్యక్ష. ఈరోజు కోర్టులలో కేసులు ఉన్నాయి. 100 మంది తమ్మలపల్లి కానీ, మదనపల్లి కానీ, పీలేరు కానీ, తర్వాత అన్ని రాయచోటి కానీ, రాజంపేట కానీ, కోడూరు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అందరూ కోర్టుకు తిరుగుతున్నారు. ఇప్పుడు ఏమొస్తామంటే టెక్నికల్గా ఛార్జ్షీట్ వేసాం కాబట్టి మనం కేసులు పేర్లు తీయలేమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్షులు గారు ఒక నిమిషము రిక్వెస్ట్, మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఛార్జ్షీట్స్ వేసినా కూడా ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయాలా? ఎస్పీ గారు, అక్కడుండే ఏపీపీ గారు, ప్రాసిక్యూషన్ డైరెక్టర్స్ ఉన్నారు విజయవాడలో, వాళ్ళకి చెప్పి ఒక మీటింగ్ పెట్టి కనీసం ఎమ్మెల్యేలతో హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి రాయలసీమ రీజన్ ఒక మీటింగ్ పెట్టండి విజయవాడలోనే. ఏవైతే ఛార్జ్షీట్ వేసినారో కేసులు కోర్టులో ఉన్నాయో మేము తీయలేమని చెప్పి మన గవర్నమెంట్ చెప్తోంది. దానివల్ల మా పైన కేసులు తీయకపోయినా పర్వాలేదు, మేము కోర్టుకు తిరుగుతాం. కార్యకర్తలపైన 100 మంది కార్యకర్తలపైన కేసులు ఉన్నాయి, అవన్నీ తీయాలని మీ ద్వారా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు. నా పర్సనల్ ఇష్యూ కాదు అధ్యక్ష. నిన్న ఈనాడు పత్రికలో 18వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన శంకరయ్య అనే ఒక షేయి, ఇప్పుడు కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నాడు అధ్యక్ష. అతను 2019 మార్చి 15 నాడు వివేకానంద రెడ్డి హత్య కేసు రోజు ఒకవైపు కడుగుతూ, అంటే సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉంటూ అట్లా పెద్ద అజానుభావుడు అధ్యక్ష నీమైన ఉంటాడు, సొంతంగా కడుగుతూ అందరూ చేస్తుంటే చోద్యం చూస్తూ ఈ చేయగారు విధి నిర్వహణ పక్కన పెట్టి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఉంటే ఆ రోజు ఉండే డీజీపీ గారు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిబిఐకి ఎంక్వైరీకి పోయింది. ఆ ఎంక్వైరీలో ఆ అతని పైన అతను చెప్పిన సొంత మాటల పైన ఒక యాక్షన్ చేసి 164 మేజిస్ట్రేట్ దగ్గర హాజరయ్యి చెప్పమంటే తప్పించుకున్నాడు అధ్యక్ష. వాళ్ళతో టైఅప్ అయ్యి సస్పెండ్ ఆర్డర్ను రివోక్ చేసుకొని పదవిలో ఉన్న తర్వాత
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ సస్పెండ్ చేయడము, మళ్ళీ జీతం వస్తుందనే ఉద్దేశంతో వీఆర్కు పంపడం కూడా జరిగింది అధ్యక్ష. దాని మీద కోపంతో మొన్న సుప్రీంకోర్టులో 16వ తేదీ నాడు గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసు సునీతమ్మ గారు మీరు నాంపల్లె కోర్టుకు పోయి అక్కడ తెలుసుకోండి అని చెప్తే, ఇతను ఎక్కడ ఏడ ఇబ్బంది పడతాడో అవినాష్ రెడ్డి వాళ్ళతో టైప్ అయ్యి, అధ్యక్ష ఇది ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష, మీరు పర్సనల్గా వినాలి. ఆయన కూడా వినాలి, ఇది దానికి సంబంధించిన కేసు. అవినాష్ రెడ్డి గారితో వాళ్ళ నాన్నతో దేవిరెడ్డి శంకర్తో టైప్ అయ్యి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నోటీస్ అధ్యక్ష. ఈయన అసెంబ్లీలో సమాధానం చెప్పాలంట. తప్పును తప్పనడమే తప్ప ముఖ్యమంత్రి గారిది. దీని ఈ గౌరవ హోమ్ మినిస్టర్ గారు సీరియస్గా తీసుకుంటుందా చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అందరం బాధపడే విషయం అధ్యక్ష. అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట, లేకుంటే 1,45,00,000 రూపాయలు కాంపెన్సేషన్ కట్టాల. కాబట్టి దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితే ఇదే డిపార్ట్మెంటు హోమ్ డిపార్ట్మెంట్లోనే ఇప్పుడు విధి నిర్వహణలో ఉంటూ క్రమశిక్షణ కలిగిన ఈ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోకపోతే మిగతా డిపార్ట్మెంట్లో ఏం యాక్షన్ ఉంటుంది మీరు ఆలోచించండి అధ్యక్ష. మీరు మాట్లాడడానికి రెడీ అయ్యారు. వరదరాజుల రెడ్డి గారు ఒక ఆయన ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా లేదు, అందరూ కొడతారు అధ్యక్ష. దీనికి ప్రివిలేజ్ మోషను మీరు పర్మిషన్ ఇస్తే స్పెషల్గా రేపు మొన్నాడు ఉంది కదా, దీనిపైన మరి లేకుండా ఏది సార్ ఆయన ప్రతిసారి నరుకుతా చెందుతా అంటాడు. ఏం దేవరనా ఇది? దేవరలో దునపోదని నరికినట్టు. దానికి మంత్రి గారు కూడా సమాధానం చెప్తారు. గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము విపరీతంగా పోలీసు వారిని ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళ అక్రమార్జన కోసము, భూదందాల కోసము, వాళ్ళ యొక్క పంచాయతీల కోసము వాళ్ళందరూ విపరీతంగా పోలీసులను ఉపయోగించుకొని పోలీసులు వాళ్ళు అంతా డబ్బులు దోచుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండింది అధ్యక్ష. ఇప్పుడు మనం ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికైనా కూడా పోలీసు వాళ్ళు పాత పద్ధతుల్లోనే ఉంటున్నారు. వాళ్ళ దందాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి కొంత పోలీసు వాళ్ళ మీద మేము ఏమైనా కంప్లైంట్ చేసినప్పటికీ ఉన్నతాధికారులు వాళ్ళ పోలీసు వాళ్లకు వాళ్ళ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ ఉంటుంది తప్పక న్యాయం చేసే పరిస్థితులు లేదు. డైరెక్ట్ కొత్తగా డిఎస్పీలు అయిన వాళ్ళు కూడా విపరీతంగా లంచాలు పాల్పడుతున్నారు. మా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ మట్కా గుట్కా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. సంతకంటూ వాళ్ళకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సంపాదించుకునేది ఆ ప్రభుత్వంలో అలవాటు పడిపోయినారు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ అలవాట్లు మారడం లేదు. వీరందరి మీద ఏదన్నా ఒక కంప్లైంట్ వస్తే విచారించేదానికి ఒక ఉన్నతమైన ఒక మంచి అధికారిని న్యాయంగా విచారించే అధికారిని పెట్టితే తప్పక, లేకపోతే పోలీసు మీద కంప్లైంట్ పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ కోఆపరేషనే జరుగుతుంటుంది తప్పక ప్రజలకు న్యాయం జరగదు.